ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండడం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. కోట్ల రూపాయలతో నష్టం వచ్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి కూడా అనేక సంఖ్యలో కోళ్లన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. H5N1 వైరస్తో సోకి జిల్లా వ్యాప్తంగా కూడా లక్షలాది సంఖ్యలో కోళ్లు అయితే మృత్యువాత పడుతున్నాయి. అసలు ఈ వైరస్ ఎందుకు వచ్చింది, అసలు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఉమ్మడి పశ్చిమ జిల్లా ఉన్న కొంతమంది రైతులను అడిగితే తెలుసుకుందాం మనం ఇప్పుడు. సార్ చెప్పండి, అసలు ఈ వైరస్ ఎప్పటి నుంచి సోకడం మొదలైంది, ప్రస్తుతం వీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మొదలవుతుంటే గత 2 నెలల నుంచి స్టార్ట్ అయ్యిందండి. మొత్తం ముందు కృష్ణా జిల్లా నుంచి స్టార్ట్ అయ్యిందండి. కృష్ణా జిల్లా నుంచి నాటుకోళ్ళకి వచ్చింది, నాటుకోళ్ళ నుంచి బాయిలర్కి వచ్చిందండి, బాయిలర్ నుంచి లేయర్కి వచ్చింది. అలాగా చాలా వరకు మృత్యుంచి పోతున్నాయండి. అసలు ఏమీ మాకు నిరాశ అవుతుంది తక్కువ. మాకు అసలు కోళ్ళు కూడా ఉన్న కోళ్ళు కూడా చేయగలమా చెందలేము కూడా, మళ్ళీ ఇవన్నీ చేసే అవకాశం కూడా ఏమీ కనిపించలేదు. మొత్తం రోడ్డు పడిపోయాం మేము. సో అయితే ఇప్పుడు ఈ వైరస్ వస్తుంది అంటున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి వైరస్ని ఎప్పుడైనా చూసారా? ఇదే మొదటిసారి చూడడమా ఈ వైరస్ రావడం? అంటే గతంలో అంటే మీరు ఎంతకాలం నుంచి ఇందులో ఉన్నారు, ఈ కోళ్ళ పెంపకంలో ఉన్నారు, గతంలో ఎప్పుడైనా ఈ వైరస్ సోకిందా కోళ్ళకి ఎప్పుడైనా? నేను ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నానండి. 25 సంవత్సరాల నుంచి ఈ వైరస్ 2012-13లో వచ్చింది, కానీ మామూలుగా అలా 10 రోజులు వచ్చి చూపించి వెళ్ళిపోయింది, కానీ ఇంత అలాగా ఎప్పుడూ లేదండి. 2019-20లో కూడా వచ్చింది ఇది, అప్పుడు కూడా స్లోగా వచ్చి పోయింది. ఇప్పుడు 25లో వచ్చి అసలే వదులుతులేదు ఇది. అసలు ఏంటనేది కూడా డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ వైరస్ ఎన్నో మెడిసిన్స్ రాస్తున్నారు, ఎన్నో ప్రయోజనాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ మేము ఏలూరు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఏలూరు కలెక్టర్ గారు కూడా దీని గురించి జేడీ గారికి వెంటనే కాల్ చేసి వాళ్ళ టీంని పంపించి రిపోర్ట్లు తీసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నారని. ఏంటనేది ఇంకా అంత చెక్కలేదు. ఇది మామూలుగా రోజు ఇప్పుడు ఇక్కడ కెపాసిటీ 1,40,00,000 కోళ్ళు ఉంటే 1,40,00,000లో దగ్గర 50% మొత్తం మరణించిపోయినాయి. సో అయితే ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన కోళ్ళని ఏ విధంగా గుర్తిస్తున్నారు, అసలు వీటిని ఏ విధంగా, అంటే వాటికి సమస్యకి అయితే పరిష్కారం లేదంటున్నారు, వెంటనే ఈ కోడికి వచ్చిన వైరస్ వచ్చిన వెంటనే వేరే కోడికి సోకే అవకాశం ఏమైనా ఉందండి? వేరే కోళ్ళు కూడా సోకుతున్నాయండి. ఇది మామూలుగా తగ్గే అవకాశం అనేది ఏం కనిపించలేదండి. ఇంకా ఉండగా కూడా మొత్తం ఖాళీ అయిపోతామే కనిపిస్తుంది తప్ప ఇది ఏమైనా సగం వచ్చి సగం పోయి అలాగే ఏం కనిపించలేదు. సో ఇది ఇక్కడ చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా, 1 నెల రోజుల నుంచి అయితే పూర్తిగా ఇదే పరిస్థితి అయితే ఏర్పడింది. వీటిని కోళ్ల పెంపకంలో చూసుకునేప్పటికీ సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 1,40,00,000 కోళ్ల పెంపకం జరుగుతుంటే దాంట్లో సగం పైగా ఇప్పటికే మృత్యువాత పడి కోళ్ళన్నీ కూడా చనిపోయాయని చెప్తున్నారు. మరొక చూసుకుంటే రోజు రోజుకి కూడా ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది తప్ప పెరగట్లేదు అయితే చెప్తున్నారు. అయితే మనతో ఇంకొక రైతు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీ కోళ్ల ఫారంలో ప్రస్తుతం ఎన్ని కోళ్ళని అయితే పెంచుతున్నారు, ప్రస్తుతం వాటిలో ఎన్ని మృత్యువాత పడినాయి? 3 లక్షల లేయింగ్ పౌల్ట్రీ అది సుమారు 2 లక్షల దాకా మరణించింది. సో వాటికి అంటే ఇప్పటిదాకా మీరు ఎన్ని గుడ్లను ఎక్స్పోర్ట్ చేస్తారు? అంటే ఈ నెల రోజుల నుంచి అని చెప్తున్నారు. నెల రోజులు ఎంతవరకు తగ్గిందండి? నెల రోజుల్లోనే 2 లక్షల కోళ్ళు చనిపోయినాయి టోటల్గా సన్నంగా. సో దీన్ని ఎంత నష్టం వాటిలో? నష్టం అంటే ఇంకా అంచనా వేయటానికి ఏముందండి, 5-6 కోట్లు నష్టం పోయాం. అయినా కూడా ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి అండి. దీని మీద మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడగదలుచుకున్నారా? ప్రభుత్వాన్ని ఏమీ లేదండి. ఈ వ్యాధి ఏంటన్నది డాక్టర్లు కూడా అందుపట్టలేని వ్యాధి కింద ఉంది వైరస్. గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఏమని కాదండి, ప్రజెంట్ మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీన్ని విపత్తు కింద ప్రకటించి కదా SLBC కింద డిక్లేర్ చేసి కొద్దిగా మాకు ఏదైనా బ్యాంకులకు ఉపశమనం కల్పించమని తప్ప బ్యాంకుల లోన్లు మాఫీ చేయమని కూడా మేము అడగట్లేదు. దానికి కొద్దిగా ఎసులుబాటు ఇమ్మని బ్యాంకులకి ఏదైనా కదా జీవో తీసుకొచ్చి కదా పాస్ చేయమని అడుగుతున్నాం. ఇది ఇక్కడ చెప్తున్నారు. సుమారు 300 మంది రైతులు అయితే ఈ కోళ్ల పెంపకంలో ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా. అయితే మాకు ప్రభుత్వం దీన్ని కొంచెం విపత్తుగా ప్రకటించి దీని మీద కొంచెం చర్యలు తీసుకుని బ్యాంకులకు ఒక లెటర్ ఇస్తే మేము కొంచెం నష్టం నుంచి అయితే తగ్గుతామని చెప్పేసి అయితే రైతులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. సురేష్తో పవన్, HMDV, తాడేపల్లిగూడెం నుండి.